ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొక బుధవారాన్ని మా జీవితాలు పొడిగించి ఈ జూన్ మాసంలో మొదటి బుధవారం అనుగ్రహించి ఈ సహోదరుల కొడుకుని మీరు ఏర్పాటు చేసి ప్రియులను సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. ప్రవీణ్ కూడా మీరు సిద్ధపరిచారు, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ సాధనంగా వాడుకోండి, ఆత్మాభిషేకం అనుగ్రహించి నీ మాటలు తన నోట్లో ఉంచి కావలసినవన్నీ మాకు కావలసిన దయచేయమని విని విశ్వాసంలో అభివృద్ధి చెంది సంపూర్ణమైన విధేయత కలిగి నేను గణపరచడానికి మాకందరికి సహాయం చేయమని, ఇంకెవరైతే కనెక్ట్ కావాలో వారంతా కావటానికి కృపనిమ్మని, అంధకార శక్తులను గద్దిస్తూ కృపను కోరుకుంటూ ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గుడ్. అందరూ ఈ కరోనా సమయంలో కూడా బాగున్నారని తలంచున్నాను. We are doing by God's grace all well. మేము కూడా ఇక్కడ దేవుని దయ వలన క్షేమంగానే ఉన్నాం. So we will try to continue our Bible study from the book of Genesis. ఆదికాండం మీద తిరిగి మనం బైబిల్ పఠనాన్ని, బైబిల్ ధ్యానాన్ని కొనసాగించుకున్నాం. If you remember, last week we meditated from the book of Genesis chapter 1 about the creation. ఈ సృష్టి ఆరంభం విషయంలో మనము ఆదికాండం మొదటి అధ్యాయాన్ని గత బుధవారం నేర్చుకున్నాం. Last month we have we saw amazing truths about God's creation. ఇక దేవుని సృష్టి విషయంలో ఆశ్చర్యకరమైన సంగతులను మనం ధ్యానించుకున్నాం. God cared for his creation. దేవుడు తన సృష్టిని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. And we saw that God forms and organizes the boundaries of this world. అయితే ఈ లోకానికి హద్దులు నియమించాడు దేవుడు. And God also calls us to be fruitful. అయితే దేవుడు మానవులమైన మనల్ని కూడా ఫలించి అభివృద్ధి చెందాలని కోరాడు. So that is what we have learned last time. గత అంతకుముందు చెప్పుకున్న వారంలో వాటిని మనం నేర్చుకున్నాం. So in chapter 1 we saw that everywhere God said, God saw that it was good. అయితే ప్రతి దగ్గర కూడా సృష్టించిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇది మంచిది, ఇది మంచిది అని చెప్పాడు. So in 6 days of creation, God saw it was good, it was good, it was good. Or God said it was good, it was good, it was good. 6 దినాలు చేసిన సృష్టిలో ప్రతి దినం కూడా ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని చెప్పాడు. So for today's portion, we will start meditating further. So we will read a few verses from chapter 2. రెండవ అధ్యాయంలో కొన్ని వచనాలు ఈ దిన ధ్యానం కొరకు చదువుకుందాం. We will read verse 18 and then verse 24 and 25. 18వ వచనం, 24, 25 వచనాలు చదువుకుందాం. కలిసి చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయదని అనుకున్నాను. 24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి. So if we notice properly from chapter 1 verse 1 through chapter 2 verse 18, he said everything was good. అయితే మనం జాగ్రత్తగా గమనించి చూసినట్లయితే ఆదికాండం 1:1 నుండి 2వ అధ్యాయం 18వ వచనం వరకు మంచిది మంచిది అని చెప్పాడు. But here he says something is not good. అయితే ఇక్కడ ఏదో ఒకటి బాగోలేదు, సరిగా లేదు, మంచిగా లేదని చెప్తున్నాడు. What is that is not good? ఏది సరైనది కాంది ఏది, మంచిది కాంది ఏది అనేది మనం చూద్దాం. So here if we notice, he is saying that it is not good that the man should be alone. ఇక్కడ ఏంటి మంచిది కానిదంటే
దేవుడు మొదటిగా తన పోలికలో నరుని చేశాడు కాబట్టి ఆ నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని చూశాడు దేవుడు. So in the second part of the verse, we see that I will make him an helpmeet for him. ఆ వచనములో రెండో భాగంలో ఏం చూస్తామంటే, నరుని కొరకు సాటిన సహాయాన్ని నేను నిర్మించదను అనుకున్నాడు. In other translation, it would be like I will prepare him and helpmeet for him. అయితే ఇంకొక తర్జుమాలో తన కొరకు సాటైన సహాయాన్ని నేను చేస్తాను అన్నాడు దేవుడు. So let's think about it. అయితే దాని విషయంలో ఆలోచిద్దాం. Adam was still a sinless man. ఆదాము అప్పుడు పాపరహితుడిగానే ఉన్నాడు. He was in a perfect relationship with God. దేవునితో సరైన సత్సంబంధం కలిగి ఉన్నాడు. And he was, in a very good environment. ఆయన మంచి వాతావరణంలో ఉన్నాడు. Isn't that enough? అది సరిపోదా? Why did God say it is not good? దేవుడు ఎందుకు చెప్పాడు ఇది సరైనది కాదు, మంచిది కాదని? God's evaluation was that the man needed a human companion to correspond to him. ఎందుకంటే తనకి అనుగుణంగా ఉండే మనిషికి మానవ సహాయమే కావాలి. If we see in verse, he says in one of the verse that he made in his own image. ఒక వచనం ఏం చెప్తుందంటే తన రూపమందు తనను చేసెను. So God has created man in his own image. దేవుడు మనిషిని తన సొంత పోలికలోనే చేశాడు. So he made Adam out of mud, that is earth. అయితే ఈ యొక్క నేల మన్నుని తీసుకుని దేవుడు తన రూపాన్ని చేశాడు. తన రూపంలో నరుని బొమ్మను చేశాడు. Adam in Hebrew means earth. అది ఆదాం అంటే అర్థం ఏంటంటే ఎర్ర మట్టి, తెలుగులో, హెబ్రూ భాషలో మట్టి అని ఉంది. So he then takes a portion out of Adam's side and he sculpts a woman. అయితే తనకి ఒక స్నేహితురాల్ని ఇవ్వాలని, జీవిత పాలిభాగస్తురాల్ని ఇవ్వాలని గాఢ నిద్ర కలిగి చేసి పక్కటెముకల్లో ఒక ఎముకను తీసి అవ్వగా చేశాడు. So if we see in that in verse 22, we can see that God had taken from man and made he a woman. 22వ వచనంలో చూస్తాం, ఆదికాండం 2:22లో తన యొక్క పక్కటెముకను తీసి స్త్రీగా నిర్మించాడు. And then he brought her unto the man. అయితే తర్వాత ఆ స్త్రీగా చేసిన ఆమెని ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చాడు. This is when the first marriage happened. ఇది ఈ సృష్టిలో మొట్టమొదటి వివాహము. So God designed the marriage. దేవుడే ఈ వివాహాన్ని చేశాడు. So it takes 3 to make a good marriage. అయితే ఇక్కడ ఒక మంచి వివాహం జరగాలంటే 3 వ్యక్తులు అవసరంగా ఉంది. God, the man and the woman. దేవుడు, పురుషుడు, స్త్రీ. So we will start meditating on some of the principles of in a marriage relationship. అయితే ఈ యొక్క వివాహ సంబంధాల్లో ఉండవలసిన కొన్ని పద్ధతుల్ని మనం చూసుకుందాం. Chapter 2 verse 24. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం. We'll read the first part. A man leave his father and his mother. మొదటి భాగం ఏం చెప్తుందంటే పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెడతాడు. So in 2005 the Guinness Book of World Records said a husband and wife held 2 records. అయితే గిన్నెస్ బుక్ లో ఏముందంటే ఈ భార్యాభర్తలు 2 రికార్డుల్ని నెలకొల్పారు. There was a family, a wife and husband, who had 2 records on their names. అంటే ఒక భార్యాభర్తలు ఒక కుటుంబం ఉంది, వారిద్దరూ కూడా గిన్నెస్ బుక్ లో 2 రికార్డుల్ని నెలకొల్పారు. First one was they had the longest marriage of a living couple for 80 years. They lived together. అయితే
80 సంవత్సరాలు కలిసి భార్యాభర్తలుగా ఉండి అదొక రికార్డు చేశారు. And the second one was both of their aggregate age was 205 years as married couples. రెండు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి 205 సంవత్సరాలు బతికారు. ఇది కూడా చరిత్ర. So that means both their ages together, if we combine, it was around 205 years. ఇద్దరు వయసుని చూస్తే 205 సంవత్సరాలు ఉంటుంది. So both of them later died. తర్వాత చనిపోయారు ఇద్దరు కూడా. But they left a good advice for those who wanted to have that long lasting marriage. అయితే ఈ వివాహ బంధము ఎక్కువ మరణం వరకు కూడా కొనసాగించడానికి వారు ఒక మంచి ఉదాహరణని విడిచి వెళ్ళారు. So one person interviewed them and asked them, what is that we have to do for to have a long lasting marriage? మీ వలే మేము కూడా ఎక్కువ అంటే నమ్మకంగా వివాహ బంధం కలిగి ఉండాలంటే ఏం చేయాలి అని సలహా అడిగాడు. So wife said, భార్య చెప్పింది, you must never go to sleep as bad friends. నువ్వెప్పుడు కూడా రిపీట్ అగైన్. You are not supposed to go to bed as bad friends. Wife and husband are not supposed to go to bed as bad friends. They shouldn't, even if they quarrel, they have to make it up. They have to be friends again before they even go to bed. ఒకవేళ చిన్న చిన్న పోట్లాట్లు ఉన్నప్పటికీ కూడా వారు పండుకునే సమయంలో ఆ కోపాన్ని అంతటిని మానుకుని సమాధానంతో నిద్రలోకి వెళ్ళాలి, పడక గదిలోకి వెళ్ళాలి. He said, never be afraid to say sorry. ఎప్పుడు కూడా సారీ అని చెప్పడానికి కూడా సంకోచించకూడదు. But the husband said, the secret is just 2 words. అయితే రహస్యం ఏంటంటే 2 మాటలే. What is that? He said, whatever wife says, say yes dear. అయితే భార్య ఏదైతే చెప్తుందో అవును అని ఒప్పుకోవాల్సిందే. Then they will have a long lasting. అట్లా భార్య చెప్పిన సరే సరే అంటే అప్పుడు కొనసాగుతుంది భర్త గారి ప్రయాణం. So that is said to be humorous one, but there are some principles which we will see now to have a happy marriage relationship. అయితే మనకి జీవితాంతం కూడా సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని అనుభవించాలి అంటే కొన్ని రూల్స్ అనేవి పాటించాలి. So here in verse 24, the first part, it says, a man leave his father and his mother. తల్లిదండ్రుల్ని విడిచి అనే మాట ఉంది. మొట్టమొదటిగా భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి అంటే వారు తమ సంసారాన్ని ఆరంభించాలి అంటే వేరే వారి యొక్క ఇంటర్ఫియరెన్స్ లేకుండా తల్లిదండ్రులకి నుండి వేరు కావాలి మొదటగా. So it is called the first principle of consideration. అయితే దాన్ని అంగీకరించే దాంట్లో అంగీకరించవలసిన దాంట్లో మొట్టమొదటి సూత్రం. So this part is not speaking about the relationship with the father and the mother. అయితే తల్లిదండ్రులతో సంబంధాలను తెగొట్టుకోవటం కాదు, కానీ So when a marriage happens, it is 2 different small families coming together as a big large family. అయితే ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న కుటుంబాలుగా పెద్ద కుటుంబం చిన్న చిన్న కుటుంబాలుగా విస్తరిస్తుంది. చిన్న చిన్న కుటుంబాలు 2 చిన్న కుటుంబాలు 1 large family they form through marriage. అయితే ఇద్దరిద్దరుగా పెళ్ళైన తర్వాత ఇవన్నీ కలిపి పెద్ద కుటుంబం అవుతుంది. So God is not saying here to abandon your mother or father or parents. అయితే తల్లిదండ్రుల్ని మీరు వదిలేయమని కాదు, కానీ it is literally not saying leave. It is literally not saying leave. You are not supposed to leave. అయితే వారిని వదిలేయమని కాదు, కానీ relationship with them is going to continue. అయితే వారితో తల్లిదండ్రులు పిల్లల యొక్క బాంధవ్యం బంధుత్వం అది కొనసాగుతూనే ఉంటుంది. While that is going on, we are getting into a relationship with another family.
ఎందుకంటే మనం ఇంకొక కుటుంబంగా దేవుడు సిద్ధపరిచాడు కనుక ఇలా కొద్దిగా వేరుపాటు అనేది కనపడుతుంది. So God is not saying abandon the responsibility we have for our parents. అయితే తల్లిదండ్రుల పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలి. So if we see in Mark chapter 7, we'll not read the whole all verses, but Mark chapter 7. మార్క్స్ వార్త 7వ అధ్యాయం అధ్యాయం అంతా చదువు, కానీ కొన్ని విషయాలు చూద్దాం. Mark chapter 7 verses I think 8 through 13. 8 నుంచి 13 వరకు. Yeah, we will not see the whole of them, but here Pharisees are saying that they don't have money to take care of their parents. ఇక్కడ 10వ వచనంలో ఉంటుంది, నీ తల్లిదండ్రులను గణపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పాను కదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజన మగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన యెడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీయూ చేయనీయక మీరు So Pharisees, here we see that they are saying they have dedicated money to God, but they can't give anything for their parents. అయితే వాళ్ళకి డబ్బు ఉంది కానీ తల్లిదండ్రులకి వారికి ఏం షేర్ చేసుకోరు అవసరాన్ని బట్టి. So Lord Jesus Christ is saying, if you cannot take care of the parents, then you are not religious, or in fact you don't even know who God is. అయితే తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోకపోతే వారికి వయసు పైబడినప్పుడు మీరు భక్తి లేని వారుగానే భక్తిహీనులుగానే ఉంటారని ఇక్కడ వాక్యం చెప్తుంది. So we should understand that leave his father and mother means priority. అయితే ఇక్కడ తల్లిదండ్రులకి వేరే అంటే అర్థం ఏంటంటే మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి అనేది చూడాలి ఇక్కడ. So a man and a woman leave their houses to create their own home. ఎందుకంటే భార్యాభర్తలుగా ఉన్నవారు కొత్తగా పెళ్లి చేసుకున్నవారు వారు ఎందుకంటే సొంత గృహాన్ని వాళ్ళు నిర్మించుకోవాలి కనుక తల్లిదండ్రులకి వేరు కావాలని దేవుని వాక్యం చెప్తుంది. So God is saying marital relationship takes priority over any other relationship. అయితే ఇక వైవాహిక జీవితము భార్యాభర్తల బంధము అన్నిటికంటే కూడా ఉన్నతమైన స్థానములోనికి వస్తుంది. These days we all know how it is. అయితే ఈ దినాల్లో ఎలాగా ఈ భార్యాభర్తల సంబంధాలు కొనసాగుతున్నాయో మనకు తెలుసు. Both daughter or sons in a family are both working, they are earning good, so parents don't want to leave their children. అయితే ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూడా పని చేసుకుంటున్నారు. అయితే ఈ పిల్లలు తల్లిదండ్రుల్ని చూడని వారుగా ఉంటున్నారు. No, before even marriage, after the marriage, parents are not considering to send the girl or the boy outside. ఓకే, అయితే ఇక్కడ వివాహం చేసి కూడా తమ కూతుర్ని వేరుగా పంపట్లేదు. భర్త దగ్గరికి వారి సెపరేట్ ఇంటికి వేరుగా కట్టుకోవటానికి అనుమతించట్లేదు. Even sons, కుమారులు కూడా అంతే. So some mothers say she has taken my son far from me. అయితే నా కుమారుని నువ్వు తీసుకుని వెళ్ళిపోయావు అని అంటుంది తల్లి. So they don't understand, so there starts the rift between a mother-in-law and the daughter-in-law. అది అత్తగారు కోడల మధ్య వచ్చే సమస్య ఇది. We should understand the abandonment is not just for the husband and wife, it is also for the parents. ఇదేంటంటే దైవ నియమం కాబట్టి దేవుడు ఏది చేసినా మేలు కొరకే చేస్తాడు కాబట్టి
ముఖ్యంగా దేవుని బిడ్డలైన మనం వాక్యాన్ని నమ్ముకునే మనము వాక్యం చెప్పినట్టుగా దాన్ని తప్పుడుగా అర్థం చేసుకోకుండా సరిగ్గా అర్థం చేసుకుని మన ఇంటిని దేవుడే కట్టేలాగున దేవుడు చెప్తే తల్లిదండ్రులకు వేరుగా ఉండి మనం దేవునికి అప్పచెప్పుకుంటే మన గృహాన్ని దేవుడే కడతాడు. Yeah, so parents take, it is a great service they are doing, that they are allowing the children to develop by themselves, to own their own values and priorities. తల్లిదండ్రులు మంచి పనులే చేశారు, పెళ్లి కూడా చేసి మంచి పని చేశారు, కానీ దగ్గర పెట్టుకోవడం మంచిది కాదు. వారిని దేవుడి మీద ఆధారపడి వారి ఇంటిని వారు కట్టుకునేలాగా వారిని పక్కన పెట్టాలి. So it is not that parents are supposed to leave or children are supposed to leave parents. It is only we have the responsibility for our parents, but we should build our houses, our homes. మన ఇంటిని కట్టుకుంటూనే మన తల్లిదండ్రులను పూర్తిగా పక్కన పెట్టక వారి విషయమే బాధ్యత వహించవలసిన వారుగా ఉంటున్నాం. But in the relationship, our marriage falls as the priority. అయితే వివాహ బంధం అనేది దానికి ప్రాముఖ్యత మొదటిగా ఉంటుంది. That is the principle of considering that husband is above all other relationships. అయితే భర్త అన్ని బంధుత్వాల కంటే కూడా ఉన్నతమైన బంధం భార్యాభర్తల బంధం. Similarly, for a husband, wife should be above all other relationships. అయితే భర్తకి తన భార్య కూడా ఈ ఉన్న బంధాలకన్నిటికంటే కూడా ఉన్నతమైనదిగా ఉండాలి. That is the principle of consideration. అయితే అది దేవుడు ఇచ్చిన ఆలోచించవలసిన బంధుత్వం, అది బాధ్యత. అది secondly, principle of commitment. We see that in the second part of verse 24. 24వ వచనం ఆఖరి భాగం రెండో భాగంలో మనం చూస్తాం, భర్త భార్యకి, భార్య భర్తకి అప్పగించుకోవాలి, కమిట్ అవ్వాలి ఒకరికి ఒకరు. And shall cleave unto his wife. అయితే భర్త తన భార్యను హత్తుకొనును, పురుషుడు తన భార్యను హత్తుకొనును. And shall be one flesh. అయితే ఇద్దరు కలిసి ఒకే శరీరం అవుతారు. So if we translate the word cleave, it means weld or grip. అయితే ఈ క్లీవ్ అంటే హత్తుకొనుట అర్థం ఏంటంటే వెల్డింగ్ చేసినట్టుగా ఉండాలి, హత్తుకోవటం అంటే. So there will be situations in our marriage lives that we want to escape or run away from the situations. అయితే పరిస్థితుల నుంచి పారిపోయేది కాదు, భర్త భార్యను విడిచి, భార్య భర్తను విడిచి పారిపోయేది కాదు. There will be very difficult situations, there will be small situations, but we are supposed to face them and stay strong. అయితే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా ఏదైనా సరే వాటన్నిటిని ఇద్దరు కలిసి పోరాడి జయించాలి. ఇద్దరు కూడా కష్ట సుఖాల్లో వారు పాలు పొందాలి. One man wrote, ఒక మనుషుడు రాశాడు, that there are 3 very important commitments in a marriage. అయితే ఈ యొక్క వివాహ జీవితంలో 3 రకాలైన బాధ్యతలు ఉంటాయి. What is the first one? It is the commitment between you and the Lord. మొట్టమొదటి కమిట్మెంట్ ఏంటంటే నీవు దేవునికి చేసుకునే కమిట్మెంట్. So that means we are to be first committed to the Lord. That is crucial. మొట్టమొదటిగా చాలా ప్రాముఖ్యమైనది దేవునికి లోబరుచుకోవాలి. So our commitment to God is our witness. అయితే మనం దేవునికి ఎంతగా లోబరుచుకుంటామో అదే మన సాక్ష్యంగా ఉంటుంది. It shows us how important he is to us. అయితే ఆయన దేవుడు మనకి ఎంత ప్రాముఖ్యమైన వాడో మన సాక్ష్యం తెలియజేయాలి. We have to be fully committed with our whole hearts. అయితే పూర్ణ హృదయంతో మనం దేవునికి లోబడి ఉండాలి. How do we do that? ఏ రీతిగా చేయగలుగుతాం? By seeking to do what the Lord calls us to do. అయితే
దేవుడు ఏది చేయమని మనల్ని కోరుతున్నాడో దాన్ని పూర్ణ హృదయంతో చేయటం ద్వారా We are all not perfect. మనమందరం కూడా పరిపూర్ణం ఏమాత్రం కాదు. It's that we have to take off ourselves and enthrone Lord Jesus Christ. అయితే మన స్వయాన్ని స్వార్థాన్ని తీసి పక్కన పెట్టి మన హృదయంలో క్రీస్తుని ప్రతిష్ఠించుకోవాలి. How committed are we to Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభుకి మనం ఎంతగా లోబర్చుకున్నాము. So let's examine and check, verify that commitment you have between you and Lord Jesus Christ. మనం ఎంతగా లోబర్చుకుంటున్నాము అనే విషయాన్ని ఎవరికి వారు మనం పరీక్షించుకుందాం. And secondly, commitment between your spouse and the Lord. రెండోది నీ భార్యకు కానీ నీ భర్తకి కానీ మనం ఎలా లోబర్చుకుంటున్నాం అనేది చూసుకోవాలి. No, commitment between spouse and the Lord. అయితే భార్యాభర్తలుగా దేవునికి ఎలాగా ఒక్కొక్కరు దేవునికి లోబర్చుకుంటున్నారు అనేది రెండో సంగతి. The first thing we saw is how we are committed, with the Lord. It is the relationship between me and the Lord. వ్యక్తిగతంగా భార్య కానీ భర్త కానీ వ్యక్తిగతంగా నేను దేవునికి ఎలా లోబర్చుకుంటున్నాను అనేది మొదటి విషయం. Secondly, commitment between husband and the Lord, or wife and the Lord. ఇక్కడ భార్యాభర్తలుగా ఇద్దరు కలిసి దేవునికి ఎలా లోబర్చుకుంటున్నారు అనేది రెండో విషయం. So we have to encourage that relationship of the spouse with the Lord. అయితే భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవునికి లోబడేలాగున ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. We are never supposed to be a hindering while your husband or your wife is trying to spend time with the Lord. భార్య భర్తనే గాని భర్త భార్యనే గాని దేవునికి లోబడే విషయంలో వాక్యానుసారంగా ఆటంకపరచకూడదు. So if the spouse is having the quiet time, or spending some time preparing for the ministry, anything like that, we cannot just go and disturb them. అయితే ఆత్మీయ విషయాల్లో ప్రార్థన చేసినప్పుడే కానీ ఆరాధించినప్పుడే కానీ వాక్యం చదువుకున్నప్పుడే కానీ ఇంకేదైనా ప్రభు కొరకు పనిచేసేటప్పుడే కానీ భార్యాభర్తలు ఒకరినొకరు అభ్యంతరపరచుకోకూడదు. We cannot disturb them. Whatever is the situation, God is watching over us. ఎటువంటి పరిస్థితి అన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని చూస్తున్నాడు కనుక దేవుని విషయంలో ఆటంకకరంగా ఉండకూడదు. So we should always encourage the commitment between the spouse and the Lord. అయితే ప్రభుకి భార్య కానీ భర్త కానీ ఉన్న ఆ కమిట్మెంట్కి విలువ ఇవ్వాలి. Thirdly, the commitment between you and your husband, or you and your wife. అయితే మూడవది నీ భార్య భర్తకు భర్త భార్యకు ఉండవలసిన కమిట్మెంట్ ఎలాగుంది. Why is this the last one in the 3 commitments? Because it hangs on the first 2. ఎందుకు ఇది ఆఖరిగా ఉంది భార్యాభర్తల కమిట్మెంట్ అంటే ఇది ఈ మొదటి 2 మీద ఆధారపడి ఉంటుంది. There will be many breakages in a marriage relationship if any of the spouse says I, me, my. అయితే ఎప్పుడు ఈ వివాహ బంధంలో సమస్య వస్తుందంటే నేను నాది నేనే అనుకుంటే సమస్య వస్తుంది. We are always supposed to say we and us. It should be like that, the relationship. ఎప్పుడు కూడా భార్యాభర్తలు మనము మనది అనుకోవాలి. So how can we avoid the selfish nature of our own being? అయితే మన యొక్క స్వార్థాన్ని ఎలాగా తొలగించుకోగలుగుతాం? It's by having the relationship with Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభుతో సరైన సంబంధం కలిగి ఉంటు ద్వారా. And also dying to the self. అయితే మన స్వయానికి చనిపోవటం ద్వారా. And living for the God. దేవుని కొరకు జీవించుటను బట్టి. Each one of us in marriage are imperfect. అయితే ఒక్కొక్కరు కూడా వివాహంలో పరిపూర్ణులు కావాలి. వివాహ బంధంలో So we have our own problems in us.
అయితే మనలో వ్యక్తిగత సమస్యలు ఉంటున్నాయి. But a great marriage comes not from doing what you want or I want to do. అయితే సరైన వివాహ బంధం ఏంటంటే నీ ఇష్టమైనది చేయటం, నా ఇష్టమైనది చేయటం కాదు. Ecclesiastes chapter 4. ప్రసంగి 4వ అధ్యాయం verse 12. 12వ వచనం. ప్రసంగి 4:12 చదవండి. ఒంటరియగు ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలరు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. So what is that? When two have a common bond with God, it makes a very powerful third cord. అయితే ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేవునితో సమాధానం కలిగి దేవుని మీద ఆధారపడినప్పుడు ఈ బంధం త్వరగా తెగిపోదు. So if your marriage seems to be breaking, then first check each one's relationship, wife's relationship with the God and husband's relationship with the Lord. అయితే భార్యాభర్తల బంధం తెగిపోవడానికి సిద్ధంగా ఉందంటే భార్యాభర్తల మధ్య ఇద్దరికి ఉన్న అండర్స్టాండింగ్, ఒకరికొకరు గ్రహించటం, రెండోది దేవునితో వారికి ఉన్న సంబంధ బాంధవ్యాలు, ఇవన్నీ కూడా మనం పరీక్షించుకోవాల్సిందిగా పరీక్షించుకుంటుంది. And then check how our selfish nature is. అయితే మన యొక్క స్వార్థ జీవితం ఎలాగుంది అనేది పరీక్షించుకోవాలి. So if that selfish nature exists, we have to ask forgiveness before God and with your spouse. అయితే మనలో ఆ స్వార్థం ఉంది కనుక పరీక్షించుకొని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని కనికరాన్ని క్షమాపణ పొందుతాం. Then we should try to have the commitment with the Lord and with the spouse, with the husband. అయితే భార్యాభర్తలు కానీ సరే నేను తర్వాత చేస్తాను. భార్యాభర్తలు కానీ రిపీట్ అగైన్. It shows the commitment between the Lord and ourselves, and also the commitment we have with the spouse. అయితే భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు కలిగి ఉన్న అండర్స్టాండింగ్, రెండోది ఇద్దరు కలిసి దేవునితో చేసుకున్న కమిట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది గట్టి వివాహ బంధము. So we have seen 2 principles. ఇక్కడ 2 సూత్రాలను మనం చూసాం. First one is considering. మొట్టమొదటిది మనం ఆలోచించాలి. Second thing is commitment. రెండోది ఏంటంటే మనం కమిట్ అవ్వాలి, లోబర్చుకోవాలి. And the third thing is companionship. అయితే మూడోది ఏంటంటే స్నేహబంధంగా ఉండాలి. So let's read Genesis chapter 2 verse 24 last part and 25. అయితే మనం ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం ఆఖరి భాగం 25వ వచనం చూసుకుందాం. చదవండి. వారు ఏక శరీరమై ఉందురు. ఆదామును అతని భార్యయు వారు దిగంబరులుగా ఉండరి. వారు సిగ్గు ఎరుగక ఉండరి. So this union, they shall be one flesh, is not talking about the physical intimacy, but also involves spiritual, emotional and mental unity. అయితే ఇక్కడ వారు ఏక శరీరమైరు అంటే అర్థం ఏంటంటే కేవలం శరీరాలు ఏకం కాదు, కానీ మానసికంగా, ఉద్రేకపూరితంగా, ప్రాణాత్మ దేహరీతిగా ఏకం కావాలి. So when a marriage happens, it involves 2 people going in the same direction. అయితే ఇద్దరు కలిసి భార్యాభర్తలు ఒకే విధానములో వెళ్ళాలి. That is the principle of companionship. అదే స్నేహబంధంగా భార్యాభర్తల బంధంగా ఉంటుంది. Do you know what is happening these days? ఈ దినాల్లో ఏం జరుగుతుందో తెలుసా? People are getting married.
మనుషులు వివాహాలు చేసుకుంటారు. Husband goes one way and wife goes the other way. భర్త ఏమో ఒకవైపు వెళ్తాడు, భార్య ఏమో ఒకవైపు వెళ్తుంది. ఆదామవ్వలు కూడా అట్లే వెళ్ళారు తర్వాత. Days are spent alone. అయితే దినాలన్నీ ఒంటరిగా గడుపుతూ ఉంటారు. భార్యాభర్తలు అని చెప్పుకుంటారు కానీ ఒంటరిగా ఎవరిది వాళ్ళే గడుపుకుంటారు. Especially these days, many wives especially have these complaint that my husband is always on the laptop sitting in the bedroom. అయితే కొంతమంది భార్యలు ఈ దినాల్లో చెప్పేది ఏంటంటే, ఎప్పుడు నా భర్త కంప్యూటర్ పెట్టుకున్న బెడ్రూమ్లో కూర్చుని ఉంటాడు అంటుంది. And the same husband, if you go and ask him, he would say, my wife is always going and talking with her friends. అదే భర్తతో వెళ్ళి అడిగితే, నా భార్య ఎప్పుడు తన స్నేహితురాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటుంది, నన్ను వదిలేసి అని ఆయన అంటాడు. So there is no pursuit of developing the companionship. అయితే ఇక్కడ ఈ స్నేహ బంధాన్ని మనం అభివృద్ధి చేసుకోవట్లేదు. That is the reason many times in a marriage, husbands and wives are feeling very lonely. అందుకనే భర్త కానీ భార్య కానీ వారు వివాహం అయినప్పటికీ కూడా ఇద్దరు ఒకరికి ఒకరు తోడుగా ఉండవలసి కూడా వేరుగా ఉన్నట్టే ఉంటారు. Be in the same under roof, in the same house, but they don't even talk to each other. ఒకే ఇంట్లో ఉంటాము, అన్నీ ఒకటే ఉంటాయి కానీ మనుషులు మాత్రం వేరుగా ఉంటాయి, మనసులు వేరుగా ఉంటాయి. What is the purpose God has created Adam and Eve, or what man and the woman? To be close friends, to have that nature of being very close or very close friends one for other. ఏ ఉద్దేశంతో దేవుడు ఆదామవ్వల్ని భార్యాభర్తలుగా చేశాడు అంటే, ఒకరికొకరు తోడుగా ఉండాలి, సమీపంగా ఉండాలి, అర్థం చేసుకోవాలి అని, స్నేహం కలిగి ఉండాలని చేశాడు. But what are we doing? We are breaking what God has done. అయితే దేవుడు చేసిన మంచిదాన్ని మనం చెడుదానిగా చేస్తున్నాం. So we are living under the same roof and not living as husband and wife or good friends. ఒకే ఇంట్లో ఉంటూ మంచి స్నేహితులుగా, భార్యాభర్తలుగా సాక్ష్యం కలిగి ఉండలేకపోతున్నాం. So in America there was once a survey done. అయితే అమెరికాలో సర్వే చేశారు. And it was found that nearly 95% expressed that they did not feel close to their spouse. 95%, 100 మందికి 95 మంది అయితే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకే బాటలో లేనట్టుగా చెప్పారు. That's very sad to hear. అది వినటానికి సరిగ్గా లేదు. So in Genesis chapter 2 verse 18, which we already read, it said that it is not good that the man should be alone. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు. So God did not like the man to be alone. అయితే దేవుడు మనిషి ఒంటరిగా ఉండకూడదనే ఉద్దేశంతోనే స్త్రీని కూడా చేశాడు. So to remove the loneliness, he brought Eve into his life. అయితే ఆ యొక్క ఒంటరితనాన్ని తొలగించడానికి ఆదాము జీవితంలోనికి హవ్వను తీసుకుని వచ్చాడు. He did not create many close friends for Adam. అయితే ఆదాము కొరకు అనేక మంది స్నేహితులను చేయలేదు దేవుడు. He created only one woman. అయితే ఒకే ఒక స్త్రీని చేశాడు. And only a wife to Adam. అయితే తనకు భారీగా ఉండటానికి చేశాడు. So it is same for all of us. మనందరికీ కూడా ఇదే వర్తిస్తుంది. So if any of you are feeling lonely with having that problem in your marriage relationship, don't take the solution as doing some of your hobby, or trying to get a relationship with another friend, or trying to go away, or not having the companionship with your husband. Try not to do that. అయితే ఎవరికైనా ఈ సమస్య ఉన్నట్లయితే మనం ఏదో కృత్రిమంగా ప్రయత్నం చేసేది కాదు, కానీ దైవ భయంతో వాక్యానుసారంగా ఇద్దరు కలిసి ఆ రీతిగా దేవునికి వాక్యానికి కమిట్మెంట్ ఇచ్చట ద్వారానే అది మనం చేయగలుగుతాం.
Yeah, so we should develop a companionship with our spouse. అయితే భార్య కానీ భర్త కానీ ఒకరితో ఒకరు స్నేహబంధాన్ని ఏర్పరచుకోవాలి. So there are three ways we can develop companionship. అయితే ఇక్కడ 3 మార్గాలు ఉంటున్నాయి మనం స్నేహబంధాన్ని తయారు చేసుకోవటానికి. Quickly we will see what those three are. త్వరగా చూసుకుందాం ఏంటవి. The first one is confidence. రెండోది ఏంటంటే నమ్మకము. It is the key ingredient in developing a companionship with your spouse. అయితే నీ భర్త కానీ భార్యతో కానీ నీవు స్నేహబంధాన్ని ఏర్పరచుకోవాలంటే నమ్మకత్వం అనేది చాలా అవసరం. Proverbs chapter 17 సామెతలు 17 verse 9. 9వ వచనం. సామెతలు 17:9 చదవండి. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను. Very nice in Telugu. In English KJV it says very friends, but in NASB it says intimate friends or companions. ఇక్కడ చాలా సన్నిహితమైన స్నేహితులు అన్నట్టుగా ఇంగ్లీష్ లో ఉంటుంది. So తెలుగులో the longer you live with your spouse, the more you should understand their weaknesses or shortcomings. అయితే ఎంత ఎక్కువ కాలం నీ భార్యతో నివాసం ఉంటావో ఒకరి బలహీనతలు ఒకరు సన్నిహితంగా దగ్గరగా తెలుసుకోవాలి. And we should respect their shortcomings or we should respect their weaknesses. We can't take it as an advantage. అయితే బలహీనతను బట్టి మనం దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునేది కాదు, కానీ దాన్ని గౌరవించాలి. We cannot always say you are always like this, you are always like this. We cannot say that. నువ్వెప్పుడు ఇలాంటిదాను అలాంటిదాను అలాంటోడు ఇలాంటోడు అని వాళ్ళ బలహీనతలు ఎత్తి చూపి కొట్లాట పెట్టుకునేది కాదు. So in weaknesses we have to give respect to them and let not the other person feel about their weakness. అయితే వారి బలహీనతను బట్టి భర్త గాని భార్య గాని ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. But what we do, I mean most of us, many of us do, if you are upset or if you are not happy about something, we take the weaknesses of the husband or weaknesses of wife, go and share it with others. So that way it will ease your heart. అయితే మన పరిస్థితులు సరిగా లేనప్పుడు బయటకు వెళ్ళి నా భర్త ఇలాంటోడు నా భార్య ఇలాంటిది ఇలాంటి అని బలహీనతలన్నీ బయట వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటాం. That is when we are destroying the potential of companionship. ఆ రీతిగా ఈ యొక్క స్నేహ బంధం ఉన్న బలాన్ని పాడు చేసుకుంటున్నాం. And all the confidence is gone. Husband will not believe or wife will not believe anymore. అయితే భార్యాభర్తల మధ్యలో నమ్మకత్వం అనేదే ఉండదు. So here what does King Solomon say? సొలొమోన్ ఏం చెప్పాడు ఇక్కడ? That in order to have confidence, you must cover transgressions and not repeat them. అయితే నమ్మకత్వం కలిగి ఉండాలంటే నీ భర్త గాని భార్య గాని వారి బలహీనతల్ని నువ్వు కప్పి పెట్టాలి. And then that improves your companionship. అది నీ యొక్క స్నేహ బంధాన్ని బలపరుస్తుంది. And secondly, it is communication. రెండవది ఒకరొకరు సంభాషణ చేసుకోవటం. Proverbs chapter 27 సామెతలు 27 verse 5 and 6. 5-6 వచనాలు. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. So here it is clearly mentioned, the relationship between wife and husband, it should be, the confrontation should always be there. అయితే భార్యాభర్తల మధ్యలో అప్పుడప్పుడు వాగ్వివాదాలు ఉంటూ ఉంటాయి, కొంతవరకు పర్వాలేదు.
So those confrontations should be there so that we can learn from it. అయితే ఇద్దరు సంభాషించుకోవాలి. ఆ, గొడవలు పెట్టుకుని పెద్దగా అయిపోయేటట్టుగా కాకుండా ఒకరొకరు అర్థం చేసుకోవటానికి మాట్లాడుకోవాలి. Sometimes a wife suggests something to the husband and immediately husband says, don't give me any advice, I am the leader of the house. అయితే కొన్నిసార్లు భార్య ఏదన్నా పనికొచ్చేది వాక్యానుసారంగా భర్తకి చెప్తే, నాకు అన్నీ తెలుసులే, నేను ఇంటికి పెద్దవాడిని కాబట్టి నువ్వు మౌనంగా ఉండని తృణీకరిస్తూ ఉంటారు. I am more experienced than you. నేను మీ అందరికంటే కూడా ఎవరికి వారే అందరికంటే ఎక్కువ అనుభవం కలిగిన వారు. These days, because wives are well educated as well, so they also talk like that. I am earning more than you. అయితే నేను కూడా చాలా చదువుకున్నాను, నా భర్త అంటే లేకపోతే ఆయనతో సమానంగా నేను సంపాదించేది కూడా అలాగే సంపాదిస్తున్నాను, ఏ విషయంలో నా భర్త నాకంటే గొప్పవాడు అని అనుకుంటాం. And that is what even wives, some of the wives feel. అయితే కొంతమంది భార్యలో అలాగన తలంచుకుంటారు. So the husbands do not want to hear and wives do not want to remain silent. అయితే భర్తలు ఆ రీతిగా భార్య మాట వినరు, ఆలోచన తీసుకోరు. రెండవది భార్యలు కూడా ఆ రీతిగానే ఉండి ఇద్దరికి పోట్లాట జరుగుతూనే ఉంటుంది. Chapter 27 verse 17 Proverbs. సామెతలు 27:17 వచనం. It says, iron sharpeneth iron. అయితే ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు తన చెలకానికి ఒకడు వివేకము పుట్టించును. So if anybody, either the wife or husband, is going in a wrong way, we have to raise our voice and we have to express what is going wrong. భర్త గాని భార్య గాని వాక్యానికి విరోధమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు, దేవుని యందు యథార్థత లేనప్పుడు ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, చెప్పుకోవాలి, నేర్చుకోవాలి దాన్ని బట్టి. Yeah, so that is how it helps us to sharpen the relationship. అయితే మన యొక్క వివాహ బంధాన్ని, స్నేహ బంధాన్ని అభివృద్ధి చేస్తాయి, అవన్నీ పదును పెడతాయి. It cannot be only one-sided. అయితే ఒకే రకంగా ఉండకూడదు. Yeah, always husband is correcting and wife is supposed to quietly listen, or wife is correcting, husband is supposed to listen quietly. It cannot be like that. ఎప్పుడు కూడా ఈ అన్ని జనుల వలె, అవిశ్వాసుల వలె, మతాచారాలని పాటించే వారి వలె భార్య ఎప్పుడు కూడా కాళ్ళ కింద ఉండాలి, అణిగిమణిగి ఉండాలని కాదు. వాక్య పరిధిలో ఎవరికి ఏ హద్దు ఇచ్చాడో హద్దులో ఉండాలంతే. Proverbs chapter 27 verse 9. సామెతల గ్రంథం 27:9. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. So God has given husband and wife an excellent source of wisdom. అయితే ఇక భార్యాభర్తలకి దేవుడు అధికమైన జ్ఞానాన్ని వారికి ఇచ్చాడు, ప్రాముఖ్యమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. So marriage will be strong if one counsels another with word of God. అయితే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఒకరికొకరు సలహా చెప్పుకోవాలి. So we cannot show our egos and say, why should I listen to you? అయితే మన యొక్క గర్వాన్ని మనం చూపించుకోకూడదు, మన అహాన్ని మనం చూపించుకోకూడదు. So in order to develop the companionship, we need to have confidence and communication. అయితే మనకి నమ్మకత్వం ఉండాలి, సంభాషణ అనేది భార్యాభర్తల మధ్యలో ఉండాలి. And also caring. అయితే ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవటం. Caring is an expression of love. అయితే ఒకరి ఎడల ఒకరు మనం జాగ్రత్త వహించినప్పుడు దాన్ని ప్రేమను వ్యక్తపరుస్తున్నాం. So if you take good care of your body, it will stay healthy. అయితే నీ యొక్క శరీర విషయంలో జాగ్రత్త వహిస్తే నీవు ఆరోగ్యకరంగా ఉంటావు. If you clean your car or bike daily, it looks nice. నీకున్న వస్తు వాహనాలను కూడా శుభ్రం చేసుకుంటే బాగుంటాయి.
So take good care of your spouse and they will be a great companion. అయితే నీ భార్య భర్తను, భర్త భార్యకు కూడా జాగ్రత్త వహించాలి అదే రీతిగా. We can't say that I cannot be, I cannot take care of you, or be quiet without taking care, and wife or husband has to do everything, then that will not be right. అయితే భార్య భర్త చేయాలి, భర్త భార్య చేయాలి, ఇవన్నీ కూడా పెట్టుకోకూడదు. 1 Corinthians chapter 7. వాక్యానుసారమైన హద్దులు తప్ప మానవ హద్దులు ఉండకూడదు. 1 Corinthians chapter 7. 1 కొరింథీయులకు 7వ అధ్యాయము verse 3. 3వ వచనం. 1 కొరింథీ భార్య ఎడల భర్త భార్యకును అలాగునే భర్తకును వారి వారి ధర్మములను నడుపవలెను. So each of the spouses have to fulfill their duties. అయితే భార్య భర్త ఎడల వారి వారి ధర్మాలని జరిగించాలి. We should be thoughtful of the needs and feelings of each other. అయితే ఇతరుల యొక్క మనోభావాలు, వారి యొక్క ఆలోచనలు గుర్తించాలి ఒకరినొకరు. We have to honor each other. మనం ఒకరొకరు సన్మానించుకోవాలి. Value each other and appreciate each other. ఒకరొకరికి విలువ ఇచ్చుకునేటట్టుగా ఉండాలి. And we also have to appreciate, because especially in Indian culture we don't have the habit of appreciating. అయితే ఇక్కడ భారతదేశంలో పొగిడేది, భర్త భార్యను పొగిడేది ఉండదు. But one word husband says that you made this curry wonderfully, that's it. Wife, it cools down the wife. ఇక్కడ ఒక భర్త భార్యకి చెప్పాడంటే, ఈ రోజు నాకు వంకాయ ఉండంటే వండి తీరవలసిందే, నా పరిస్థితి అలా లేదు. So we have to learn the habit of appreciating either wife or husband. అయితే I repeat again, we should have the habit of appreciating each other. ఒకరినొకరు కూర బాగా చేసావని చెప్తే ఇంకా బాగా వండుతుంది. అలాగా ఒకరినొకరు నువ్వు కూడా బాగా చేసావులే అని ఈయన పొగుడుకోవాలి. అది అలాగా ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. So we have to appreciate so that our companionship or relationship improves. అయితే అలాగా మనం చేసినప్పుడు మన యొక్క భార్యాభర్తల బంధం కానీ, భార్యాభర్తల స్నేహం కానీ బలపడుతూ ఉంటుంది. So we have to start our relationship with our Lord and start with our relationship with our spouse. మన ప్రభుత్వం ఉండే ఆ బంధాన్ని మనం జాగ్రత్తగా స్థిరపరచుకోవాలి, బలపరచుకోవాలి. చివరికి యేసు ప్రభువే మన భర్త శాశ్వత కాలం కనుక ఆ భర్తకి సంఘానికి ఉన్న ప్రేమ బంధాలు ఎలాగ ఉంటాయో అలాగే మానవ భార్యాభర్తలు కూడా ముఖ్యంగా విశ్వాసులు ఉండవలసిన వారుగా ఉంటున్నారు. So many might be doubting, what if the other person is not caring, or the other person husband or wife is not communicating properly or loving me properly. You tell them what is that you need, and if they're not listening to you still, then leave it into the hands of Lord Jesus Christ. అదే ఒకరినొకరికి విభేదాలు ఉన్నప్పుడు దాన్ని మనసులో పెట్టుకుని కృంగిపోకుండా ప్రభుకు అప్పచెప్పుకున్నప్పుడు, లేయా కూడా అట్లాగే యాకోబు విషయంలో దేవునికి మొరపెట్టినప్పుడు మెడలు వంచి తీసుకుని వచ్చాడు. లేయా ఫలించింది, లేయా జీవితం సంతోషదాయకంగా మారిపోయింది, లేయాని హత్తుకోవటం మొదలుపెట్టాడు. అలాగన ఈ లేఖనాలను అనుసరించి మనం కూడా మన బంధాలు ప్రభుత్వం ఈ లోకంలో కలిగి ఉండాలి. చివరికి లేకపోతే తీర్పులోనికి వస్తాయి, చేసిన పొరపాట్లన్నీ తీర్పులోనికి వస్తాయి. So may our dear God help us to build our marriages with the principles of consideration, commitment and companionship. అయితే దేవుడు నేర్చుకున్న సూత్రాలను బట్టి దేవునికి కమిట్మెంట్ ఉండాలి, భార్యాభర్తలు కమిట్మెంట్ ఉండాలి, ఇద్దరు కలిసి దేవుని కమిట్మెంట్ ఉండాలి. ఇలాగన మన బంధాలని అటు దేవునితో ఇటు భార్యాభర్తలుగా స్థిరపరచుకున్నాం. అదే సమయంలో తల్లిదండ్రుల విషయంలో
వారిని వారి అవసరాలను తీర్చేటట్టుగా ఉండాలి, వారు ఆటంకకరంగా ఉండేటట్టుగా ఉండకూడదు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని దేవుని యొక్క తీర్పులోనికి రాకుండా మనం చేద్దాం. అలాగన భర్త అవ్వ ఏ రీతిగా భర్తకి చెప్పకుండా వెళ్ళిందో, దేవునికి వద్దన్న దగ్గరికి వెళ్ళిందో, అక్కడ అంత విభేదం అనేది, అంత విభజన అనేది వచ్చేసింది. కాబట్టి ముగ్గురికి తీర్పు తెచ్చాడు. సర్పానికి, పాపం చేసిన అవ్వకి, తర్వాత తన మాట విన్న భర్తకు కూడా. అక్కడి నుంచి లోకం అంతా కూడా ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉంది. ఇవన్నీ బోధలు బోధించుకోవాల్సి వస్తుంది. కనుక దయచేసి దీన్ని సీరియస్గా తీసుకుని అందరూ కూడా తమ తమ స్నేహ బంధాలు, వివాహ బంధాలని కట్టుకోవాలి. లేకపోతే మూర్ఖత అంటారు, మొండితనం అంటారు, తర్వాత దేవుని తీర్పులోనికి వస్తాం. జాగ్రత్తగా ఉన్నాం, పరీక్షించుకున్నాం, ప్రార్థనలోకి వెళ్దాం. సరే, చిన్న ప్రార్థన చేస్తాం. సరేనా ప్రవీణ? ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ప్రవీణ యేసుక్రీస్తు నామములో విడుదల చేసిన వాక్యాన్ని బట్టి, తలంపులను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. అలాగిన క్రీస్తుతో మాకు వివాహ బంధాన్ని ఇవ్వటానికి, భార్యని సంపాదించడానికి భర్తగా యేసు ప్రభు శిలువ శ్రమలు పొంది రక్తం కార్చినప్పుడు తిరిగి లేచి మా మనోనేత్రాలు వెలిగించి మమ్మల్ని ఆకర్షించారు. మా బలహీనతలను బయట పెట్టలేదు కానీ క్షమించి కెనటిని జ్ఞాపకం చేసుకున్నాను చెప్పారు. అలాగే నిన్ను కాబట్టి నీకు సంపూర్ణ విధేయత, ప్రథమ స్థానము, నీకు సంగమని భార్య లాయల్గా ఉంటూ నీ యొక్క నిన్ను గణపరచాలి, గౌరవించాలి. భర్త అడిగింది, భార్య అడిగింది, నీవు ఇచ్చే దేవుడిగా ఉన్నావు, ప్రభువుగా ఉన్నారు. అటువంటి అవినాభావ సంబంధాలు భార్యాభర్తలుగా లోకంలో మేమంతా కలిగి ఉండటానికి కృపనివ్వండి. ఇప్పటి వరకు ఉన్న పొరపాట్లను క్షమించి సాతానికి చోటిచ్చాం కనుక వాని కుతంత్రాలన్నింటినీ విడిపించి చక్కగా కట్టబెట్టడానికి, స్వార్థరహితంగా ఉండటానికి, ఒకరి ఏళ్ళ ఒకరు బలహీనతలు అనుమానం లేకుండా ఉండటానికి, ఒకరి బలహీనతలు ఒకరిని ఆత్మీయంగా బలహీనపరచడానికి వండుకున్నట్లు చేయండి. ఇటువంటి క్షమాబుద్ధి మేము కలిగి ఉండి బలపడటానికి కృపనివ్వండి. నేర్చుకున్న వాటిని మర్చిపోకుండా ఆ ప్రకారం చేయటకే కృపనివ్వమని ప్రవీణ తన కుటుంబాన్ని కూడా ఇంతవరకు కాపాడి భద్రపరిచారు. ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉన్నప్పటికీ భవిష్యత్తు అంతట్లో కూడా కుటుంబాన్ని ఆస్తిగతం చేస్తున్నాం, భద్రపరచండి. వచ్చిన వారందరినీ దీవించమని, గడిపే సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.